టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. అందరూ నవ్వుకుంటున్నారు. ఇంక దొంగలందరూ దొంగలించిన తర్వాత తిరుపతికి వస్తే సెటిల్మెంట్ అయిపోతుంది. దొంగలందరూ దొంగలించిన తర్వాత తిరుపతికి వస్తే సెటిల్మెంట్ చేసే ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ. ఆయన దగ్గరికి పోతే కేసులు లేకుండా శ్రమ లేకుండా బయటపడిపోవచ్చు అని చెప్పి ఒక భావన వచ్చిందని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఏందయ్యా కరుణాకర్ రెడ్డి గారు, నాకు సంబంధం లేదు, అవగాహన లేకుండా మాట్లాడారు, నేను ఆ టైంలో అధ్యక్షుడు కాదు అంటున్నారే. కేసు రవికుమార్ గారిని పట్టుకునింది ఏ రోజు వారిని పట్టుకున్నారు? 24/9/2023 29/4/2023. ఆ రోజు ఏ హోదాలో ఉన్నారయ్యా మీరు? ఎక్స్ అఫీషియల్ సభ్యులు ఉన్నారు కదా మీరు. మళ్ళీ ఛార్జ్ షీటు 30/5/2023. ఆ రోజు ఏ హోదాలో ఉన్నారయ్యా మీరు? ఎక్స్ అఫీషియల్ సభ్యులు ఉన్నారు కదా. లోక్ అదాలత్లో ఏ రోజు రాజీ అయింది? 9/4/23. ఏ హోదాలో ఉన్నారయ్యా మీరు? టీటీడీ అధ్యక్షులుగా ఉన్నారు కదయ్యా. నేను ఆ రోజు అధ్యక్షులుగా లేరు, వాళ్ళకి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారే. మీరే నడిపించారు ఆ రోజు. మొత్తం 2019 నుంచి 24 వరకు తిరుమల తిరుపతి దేవస్థానాలని అంతా మీరై జగన్మోహన్ రెడ్డి గారు, మీరు, మీ అధికారులే అంతా నడిపించింది ఆ రోజు. టీటీడీ యాక్ట్ 30 of 1987 టీటీడీ చట్టానికి అనుగుణంగా మీరు ఎప్పుడైనా నడుచుకున్నారా? మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 81 మందితో టీటీడీ బోర్డునేసి ఏం చేసేవా? నిద్రపోతున్నావు ఆ రోజు? నువ్వేమన్నా ఆ రోజు ప్రశ్నించలేదే.